వాక్యం ఆధారం చేసుకుని ఆత్మతో శక్తితో ప్రభుని ఆరాధిద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 12 వచనాలు ఉన్నాయి. మనం మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 12 వచనాలు మనం మార్చి చదువుకుందాం. పేజీ నెంబర్ 587. యెషయా గ్రంథం 25వ అధ్యాయం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసేదివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెంట తగలకుండా నీడుగాను ఉంటివి. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోనట్లు నీవు అన్నిల ఘోషను అణిచివేసితివి. మేఘ ఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. ఆ దినమున జనులాగనందురు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని ఉన్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుతుము. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేయను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించి పరలోక మాట్లాడండి. సర్వకృపానిధికి దేవ, సర్వాధికారిని తండ్రి, మహోన్నతుడు, దయాదక్షముడు, దీర్ఘశాంత కృపా సమృద్ధి గల దేవుడు, కనికరగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేవేల స్తుతులు స్తోత్రము చెల్లించుకున్నాం. మీ ప్రియకుమారుడు మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నతమైన నామంలో ఈ యొక్క పరిశుద్ధ ప్రభుదినంలో నాయన మీ బిడ్డలంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి సమకూర్చుకొని మమ్మల్ని బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరి ఒక నూతన దినంలోనికి ప్రభా 2026వ సంవత్సరం నా తండ్రి జనవరి మాసం 25వ తేదీలను ప్రవేశపెట్టిన వందనాలు చెల్లించుకున్నాం. దయగల మా దేవుడుగా మమ్మల్ని కాచి కాపాడి మీరు రకాల చాటు భద్రపరిచి సజీవులుగా ఉంచిన వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. దయగల మా ప్రభువా, నైనా మీ కృప వలన, మీ దయ వలన నిజ దేవుడైనటువంటి సర్వశక్తివంతుడిని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నాం. ఇదో తండ్రి, మీరు ధ్యానించినటువంటి యెషయా గ్రంథం 25వ అధ్యాయం నుంచి మాతోనూ నా ప్రభా మీరు మాట్లాడండి. మీ ధర్మశాస్త్రం మీద ఆచరణ సంగతులను చూసినట్లు మా మనోనేతలు తెరమని పాలన బట్టి వేడుకున్నాం. దయలు మా దేవ, వెనుగల చెవులు గ్రహించుకున్న దాన్ని అనుగ్రహించండి. నిలబడుతున్న మీ దాసులను, అయోగ్యులను, బలహీనను, దౌర్భాగ్యులను క్షమించండి ప్రభా. మీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి. మీరే మహిమ పొందమని నల్ల చెలువు చాటు మరుగుపరుస్తండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ దయగల మా తండ్రి నాయన మేము ఒక శ్రేష్టమైన లేఖనంలో ఆధారం చేసుకుని మేము ఆరాధించడానికి సహాయం చేయమని ఈ సమయాన్ని మీ పాదాలకు అప్పగించుకుంటూ తండ్రి మీ ఆత్మచేత నింపి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి పెడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.
యెషయా భక్తుడు 25వ అధ్యాయంలో, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. భక్తులంతా ప్రవక్తలంతా కూడా ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని గురించి చేసిన అద్భుతముల కార్యముల గురించి మరి మొదటి వచనంలోనే ఉంది. నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను, నీవు అద్భుతములు చేసితివి. సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి, అద్భుతములు చేసితివి. ప్రభు అద్భుతములు చేసే దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, మనము మన ఆరాధనలకు యోగ్యుడైనటువంటి ప్రభు అద్భుతం చేసినటువంటి దేవుడు. ఈయన అనేకమైన అద్భుత కార్యాలు, ఏమి అద్భుత కార్యాలు ఈ యొక్క 25వ అధ్యాయంలో నుంచి ప్రభు చేసినటువంటి కొన్ని భాగంలో మనం ధ్యానించుకొని వాక్యం ఆధారం చేసుకొని ప్రభువుని ఆరాధిద్దాం. మొదటిగా చూసినట్లయితే ఆయన 3వ వచనంలో, భీకరుల ఊపిరి గోడకు తగిన గాలివానే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులు కలిగిన శ్రమల వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెంట తగలకుండా నీడగాను ఉంటివి. దరిద్రులకు మరి దీన దరిద్రులైనటువంటి మన ఎడల కూడా ప్రభు మనకు ఏ విధంగా ఉన్నాడు? ఆశ్రయముగాను, వెంట తగలకుండా నీడగాను ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిస బ్రతుకులో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు మోషేని ఏర్పాటు చేసుకునే ప్రభు ఐగుప్తు నుంచి వారిని విడిపించి అక్కడ కొర యొక్క బానిస బ్రతుకు నుంచి విడిపించి వారిని నడిపించుకొస్తున్నప్పుడు అరణ్య యాత్రలో 40 సంవత్సరంలో వారికి మరి పగటి వేళ మరి అగ్నిస్తంభం వలె, రాత్రి వేళ మేఘస్తంభం వలె ప్రభు ఉండి ఆయన కాపాడుతూ ఎండ తగలకుండా వారిని కాపాడుతూ రక్షిస్తూ వాళ్ళని తీసుకొచ్చాడు. మరి ఆ విధంగా ప్రభు ఆయన బిడ్డల పక్షంగా ఆయన ఆశ్రయదుర్గమైన దేవుడు, అద్భుతములు చేసే దేవుడు. మొదటిగా ఆయన ఆశ్రయముగా ఉన్నాడు, ఆశ్రయముగాను, వెంట తగలకుండా నీడగాను ఉన్నాడు. ఆశ్రయము అంటే ఆశ్రయించేటువంటిది, విశ్రాంతి తీసుకునేటువంటి ప్రదేశము. మనము ఆశ్రయించడానికి వెళ్ళేటువంటిది ఆశ్రయపురములు. ఇజ్రాయేలీలు ఎవరైనా పాపం చేసినప్పుడు ఆశ్రయపురాలకు వెళ్ళి దాక్కునేవారు. వారి పొరపాటున ఏదైనా వారి వలన ఒక ఆపద సంభవించినప్పుడు, మరి ఉదాహరణకు చెప్పబడింది, గొడ్డలితో చెట్టు నరుకుతున్నప్పుడు అది పొరపాటున ఊడి వేరొక సహోదరునికి తగిలినప్పుడు అతను చనిపోతే అది అతని వల్ల కలిగింది కాదు కాబట్టి మరి అతని మీదకి శిక్ష రాకుండా దాన్ని విచారించేంత వరకు కూడా వెళ్ళి ఆశ్రయపురాల్లో దాక్కునేవారు. ఇలాగా ఆశ్రయపురములన్నీ కూడా ఇజ్రాయేలీలు దేవుని యొక్క వాక్కు చేత నిర్మించబడ్డాయి. కాబట్టి ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం అనేకమైనటువంటి ఆపదలు ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరి సాతాను యొక్క బంధకాల్లో మరి చిక్కబడి ఉన్నప్పుడు కూడా మనకు ఆశ్రయము ఎవరు అంటే మన ప్రభువే. ఆయన ఆశ్రయించిన దేవుని ఆశ్రయించిన యెహోవా ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన ప్రభువుని మనం ఆశ్రయించి ఆయన ఆశ్రయంలోనికి మనల్ని పిలుచుకున్న దేవుడు. కాబట్టి ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రభు ఆశ్రయంగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 28వ కీర్తన 8వ వచనంలో కూడా చేస్తే ఈ మాట చూస్తాము. కీర్తనలు 28:8 దావీదు కూడా అదే మాట అంటాడు. కీర్తనలో 28వ అధ్యాయము 8. తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. కాబట్టి యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. కాబట్టి దావీదు కూడా ఈ విధంగా స్తుతిస్తున్నాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము, నీవు మౌనముగా నుండి నేను సమాధిలోని దిగుమనవలే అగుదును అని 28వ కీర్తనలో ప్రారంభిస్తూ మరి దేవుని సన్నిధిలో దావీదు చేస్తున్నటువంటి మొరను ఆలకించమని మరి ప్రార్థన చేస్తూ దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. 8వ వచనంలో, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. కాబట్టి మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు. మనం ఆయన ఆశ్రయించినప్పుడు మరి మనకు అనేకమైన మేలులు కలుగుతాయి, అనేక ఆపదల నుంచి తప్పించబడతాం. ఆయన రెక్కల చాటు మనకు భద్రత ఉన్నది. ప్రియమైన గారు చూడండి, అదే మాట కీర్తన 46వ కీర్తనలో కూడా మొదటి వచనంలో
46వ కీర్తన మొదటి వచనంలో కూడా దావీదు అలా మరి దేవుని స్తుతిస్తున్నాడు. కీర్తన 46 మొదటి వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఎందుకు ఆశ్రయము? ఆపద కలిగినప్పుడు, ఆపత్కాలంలో ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మరి నా దగ్గర ఆశ్రయపురాలు లేవు, నా దగ్గర నన్ను ఆశ్రయించడానికి రావద్దని ప్రభు చెప్పడు. ఎందుకంటే ఎంతటి ఘోర పాపినైనా ప్రభు మరి ఆశ్రయిస్తే, ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన క్షమించే దేవుడు, ఆయన మన పాపను దోషమును మన్నించే దేవుడు, ఆయన మనల్ని కనికరించే దేవుడు. కాబట్టి ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. 46వ కీర్తన మొదటి వచ్చిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నరులను నమ్ముకుంటే మనం నిండా మునిగిపోతాం. మరి అదే దేవుని నమ్ముకుంటే, ఆపత్కాలంలో దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు ఆపదల నుంచి మనల్ని తప్పించి మనం రక్షించేటువంటి మన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు. కాబట్టి ప్రభు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. యెషయా ప్రవక్త మరి 25వ అధ్యాయంలో మరి ప్రవచించినట్లుగా ఆయన మనకు ఆశ్రయ దుర్గమును ఉన్న, ఆయన ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు ఉన్నాడు. ఇదే మాట ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే ఆయన ఎలాగ మనకు ఆశ్రయంగా ఉన్నాడో. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. మరి ఇర్మియా ప్రవక్త కూడా ఆ మాట అంటున్నాడు. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. ఆపత్కాలము. ఆ ఆశ్రయం ఎందుకున్నాయంటే, ఆపద వచ్చినప్పుడు ఇజ్రాయేల్కి ఆశ్రయపురాలు కానీ ఎందుకు కట్టారంటే, వాళ్ళకి ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక ఆపద జరిగినప్పుడు, వారు అనేకమైనటువంటి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నుంచి ఒక మరణం, వారి వల్ల ఒక మరణం జరిగినప్పుడు, లేకపోతే ఇంకేదన్నా ఒక ఆపద సంభవించినప్పుడు ఎక్కడ దాముకోవాలా, మరి ఎవరు రక్షిస్తారు? ఏదన్నా గోత్రంలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల మధ్యకి వెళ్ళినా మరి అవతల వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. మరి అది విచారణ జరిగేంత వరకు కూడా ఆవేశంతో, మరి ఇతర ఆవేశంతో ఆపుకోలేక వచ్చి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు కీడుకు ప్రతి కీడు మరి ఆయన చేసిన దానికి మరి ప్రతిఫలం ఇవ్వడానికి వస్తుంటారు. అయితే దేవుని ఆపదలో, ఇలాంటి ఆపదల్లో ఆశ్రయపురంలోనికి వెళ్ళి దాక్కున్నప్పుడు ఆశ్రయపురంలో నుంచి తీసుకురారు ఎవరిని, ఆశ్రయపురంలో నుంచి ఎవరిని కూడా తీసుకురారు. ఎందుకంటే అది యాజకులు, సంఘ పెద్దలు, ఇవన్నీ కూడా దేవుని వాక్యానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారము న్యాయం తీర్చవలసి ఉంది. కాబట్టి మన ఆపత్కాలముందు నీవే ఆశ్రయము. మన జీవితాల్లో, మన యొక్క బ్రతుకు దినములన్నింటిలోనూ మనం ఈ లోకంలోనికి దేవుడు సృజించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఆపదల్లోనూ, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనకు ఆశ్రయపురంగా మనల్ని ఆదరించినటువంటి, మనల్ని ఆపత్కాలంలో ఆదుకున్నటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరి మనుషులను నమ్ముకుంటే మనుషులు ఎప్పుడు కూడా మాట నిలబెట్టుకోలేరు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట శ్రేష్టం. కాబట్టి ప్రియమైన చూడండి, మనకు ఆశ్రయపురంగా ఉన్న దేవుడు. రెండోదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనంలో మనం ధ్యానించినటువంటి యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనంలో సమస్త జనముల ముఖముల కప్పుచు ముసుగును ఆయన తీసివేయను, తెరను ఈ పర్వతం మీదను ఆయన తీసివేయను. కాబట్టి చూడండి, మన మీద ఉన్నటువంటి ముసుగులను 7వ వచనంలో సమస్త జనముల ముఖముల కప్పుచున్న ముసుగును. సమస్త జనాల్ని కప్పేటట్టు ముసుగు ఏంటి? సమస్త జనాల్ని కప్పేటట్టు ముసుగు ఏంటి? ఆ ముసుగు అంటే వేషధారణ, పాపం అనేటువంటి ముసుగు. ఇప్పుడు చూసినట్లయితే మరి ఆ ముసుగు వేసుకున్నప్పుడు ఎవరు కనిపెట్టలేము. మా ముస్లిం సహోదరులు బుర్కా వేసుకుంటారు. వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళు ఎవరో మనం గుర్తుపట్టలేము. అయితే మనకు తెలిసిన వాళ్ళు ఏంటి, ఆ ముసుగు తీసినప్పుడు, బుర్కా తీసినప్పుడు గుర్తుపడతాం. అలాగే దేవుడు కూడా మనలను పాపం ముసుగులో ఉన్నప్పుడు, పాపం అనేటువంటి ముసుగు మన మీద ఉన్నప్పుడు, ఆ ముసుగు ఉన్నప్పుడు దేవునికి మనకు మధ్యలో అడ్డుగోడగా ఆ ముసుగు ఉన్నప్పుడు మనము దేవుని దర్శించలేము. ప్రభు కూడా మనలను నేను ఎరుగును అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియమైన చూడండి, ఆ ముసుగు అనేటువంటిది సమస్త జనుల మీద మోహం ఉన్న ముసుగును
ప్రభు తీసివేశాడు. ఎలా తీసివేసినాడు ముసుగు? ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా దేవాలయపు తెర రెండుగా చీల్చబడింది. మన మీద ఉన్నటువంటి ముసుగులన్నీ కూడా తొలగిపోయినాయి. మన పాప ముసుగులు, మన మీద ఉన్నటువంటి ముసుగు, 2 రకాల ముసుగులు ఉంటాయి. ఒకటేమో ఒక ముసుగు ఉంటుంది, వేలు అంటే ఒక పెళ్లి కుమార్తెకి వేస్తారు. వేలు అనేటువంటిది ఒక ఇలా వేసి ఉంటారు. ఎందుకంటే ఆ ముసుగు కనబడకుండా కొంచెం లైట్గా వేసి ఉంటారు, అది వేరు. కానీ పాప ముసుగు వేరు. పాప ముసుగు అంటే ఆ ముసుగు అనేటువంటిది అది దేనికి సాదృశ్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలోని నా జనులను విడిపించగలను. వేటాడుటకు వారికి మీ వశమున ఉండరు. ఈ ముసుగు ఎవరి నుంచి తెప్పిస్తున్నాడు ప్రభు? ఈ ముసుగు ఎవరు వేస్తున్నారు? ముసుగు అంటే నేటి దినాల్లో ఈ ముసుగు వేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముసుగు ఎవరు వేస్తున్నారంటే అబద్ధ ప్రవక్తకులు, అబద్ధ బోధకులు. మరి సత్యాన్ని కాకుండా, సత్యాన్ని కాకుండా దేవుని యొక్క వెలుగులు, సత్యపు వెలుగులు, మరి వెలుగు దూత చెప్పేదేమో యేసుక్రీస్తు ప్రభు గురించి. అదేవిధంగా ప్రభువుని అడ్డం పెట్టుకొని వారు వాక్య బోధించడం కానీ, ప్రవచించడం కానీ, ఇవన్నీ కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తకులు. ప్రభే చెప్పాడు, నా నామం పేరిట అనేక మంది వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారని. మరి వాళ్ళు కనికరించరు, వారు మిమ్మల్ని ఈడ్చుకుని వెళ్తారు. ఆ విధంగా అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల నుంచి జాగ్రత్తగా ఉండమని ప్రభు హెచ్చరిస్తూ వచ్చినారు. ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ అధ్యాయం అంతా చదివినట్లయితే మరి ఆ ప్రవచించకుండా, దేవుని దగ్గర నుంచి రాకుండా ప్రవచనాన్ని వాళ్ళంతటి వాళ్ళు ప్రవచిస్తారు. వాళ్ళంతటి వాళ్ళు ప్రవచించి దేవుని వాక్యం కాకుండా, దేవుని చిత్తం కాకుండా సొంత ఆలోచన ప్రకారం ప్రవచించి వారి మీద పాప ముసుగేసేస్తారు. ఇంకా ఆ ముసుగులో ఉండిపోతారు. ఆ ముసుగును చింపివేసి ప్రభు చెప్తున్నాడు, మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను. ఎవరు వేసిన ముసుగులు? మీరు వేసిన ముసుగులు. ఎవరు వాళ్ళు అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వీళ్ళు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదను. వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు. వేటాడడానికి వాళ్ళు వేటాడతారు. ఎందుకంటే నేటి దినాల్లో అబద్ధ బోధకులు విశ్వాసులను ఏ విధంగా వేటాడతారంటే వాళ్ళ యొక్క రక్త మాంసములు తినడానికి వేటాడతారు. ఎట్లా రక్త మాంసములు అంటే వారిని పీల్చి పిప్పి చేయడం. నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే నరకానికి పోతావు. నువ్వు దేవుని సేవకునిగాన గౌరవించకపోతే, దేవుని సేవకునికి విరోధంగా ఎదురు తిరిగావంటే నీకు శాపం వస్తుంది. నువ్వు హఠాత్తుగా అకాల మరణం చెందుతావు. ఇలాగా భయపెట్టడాలు, ఇలాగా ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో లేవు. ఇవన్నీ కూడా అబద్ధమైనటువంటి నూతన పరిశుద్ధ గ్రంథంలో నేను 8 సార్లు ప్రభు వాక్యాన్ని ధ్యానించిన ప్రభు కృపను బట్టి ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో, నూతన పరిశుద్ధ గ్రంథంలో దశమ భాగం అనే పాదమే లేదు. దశమ భాగం అనేటువంటి పాదే లేదు. వర్ధిల్లిన కొద్దీ ఇవ్వమన్నారు. వర్ధిల్లిన కొద్దీ ఇవ్వమన్నారు. కాబట్టి సంతోషంతో, మరి ఆనందంతో వర్ధిల్లిన కొద్దీ ఇవ్వమన్నారు. కానీ దానికంటే ఒక లిమిట్ లేదు. ప్రభు చిత్తానుసారంగా మరి 2 కొరింథీ పత్రికలో చెప్పబడినట్లు మరి సంతోషంతో, మనం ఇష్టంతో, మనపూర్వకంగా మన ఇష్టంతో దేవునికి ఇవ్వమన్నాడు. అంతేగాని భయంతోనూ, లేకపోతే అది పాత నిబంధనలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. సరే, అది సంబంధం అది. కానీ అలాగా అబద్ధ బోధలు దేవునికి ఇవ్వాలని ఎవరు చెప్పరు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమించేవారు, దేవునికి ఆయనకి ఇవ్వాల్సిన దీవులు, ఆయనకి ఇవ్వాల్సిన సమయం, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రతిదీ కూడా నిజమైనటువంటి విశ్వాసి తప్పనిసరిగా ఇస్తారు. అయితే మరి దేవునికి ఇవ్వకుండా వారు లగ్జరీస్ అనుభవించడానికి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే ముసుగు వేసేస్తారు. అబద్ధ బోధలతో ముసుగు వేసేస్తారు. వాళ్ళని కనికరించరు. వాళ్ళు ఏం చేస్తారంటే చివరికి దేవుని కాకుండా చేసేస్తారు. దేవుని కాకుండా వీళ్ళ కోసం చేసుకుంటారు. హిప్నాటిజం చేసినట్లు చాలా సంఘాలలో జరుగుతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే అనేక దగ్గరలో మరి ప్రవక్త మొదటేమో ఆరంభమేమో బాగానే ఉంటుంది. యేసు ప్రభువుని గురించి భక్తిగా వస్తూ ఉంటారు. కానీ రాగా ఏం చేస్తారంటే వారు స్వనీతిలోనికి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క స్వచిత్వంలోని అన్న చెప్తేనే, అయ్యగారు చెప్తేనే,
అయ్యగారు యేసుప్రభుని మర్చిపోతారు. యేసుప్రభుని ఆటోమేటిక్గా మర్చిపోయి అయ్యగారు వస్తున్నాడు, అయ్యగారికి సేవ చేస్తే, అయ్యగారు అన్నగారు ఇలాగా ప్రభుని మహింపరచకుండా, ప్రభువుని ముందు చూపించకుండా వారిని వారు చూపించుకుంటూ ప్రభు యొక్క దేవుని యొక్క మహిమను దొంగలించేటువంటి అనేక మంది వేషధారులైనటువంటి వారు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది నేటి దినాలు ఉన్నారు. అయితే వారి నుంచి ప్రభువే రక్షిస్తాడన్నట్టు చూడండి. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించేదను. కాబట్టి మన మీద అలాంటి సాటనిక్ అటాక్ అంటే సాతాను యొక్క దాడి కానీ, మరి సాతాను ప్రేరేపించబడినటువంటి వ్యక్తుల యొక్క బోధ నుంచి కానీ, అలాంటి లోకంలో ఉన్నటువంటి శక్తుల నుంచి కానీ, దుష్టరాత్మ అంధకార శక్తి ప్రభావం నుంచి కానీ ఆ ముసుగులన్నిటినీ ప్రభు చించివేసి మన మీద ఉన్న ప్రభావాలంతా కొట్టివేసి ప్రభు మనలను రక్షించే దేవుడు. కాబట్టి ఆ ముసుగులను తీసివేసే దేవుడు మన ప్రభు. మొదటిగా మనకు ఆశ్రయదుర్గమైన దేవుడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన మన ముసుగులను తీసివేసే దేవుడుగా ఉంటున్నాడు. 2 కొరింథీ పత్రిక చక్కగా చెప్పడం చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 18వ వచనం వరకు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ చివరి వరకు నేటి వరకు మోషే గ్రంథము వారు చదువువారెళ్ళప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని మొహముతో ప్రభు యొక్క మహిమను అద్దములే ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కాబట్టి కొన్ని అర్థం కాదు, కానీ మనకు కొన్ని చదువుతూ ఉంటే గబక్కన అర్థమైనటువంటి పరిస్థితుల్లో ఉండదు. కానీ ఈ భాగము అయితే మరలా ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనం బోధపరుస్తాడు. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది కానీ, అంటే పాత నిబంధన మోషే ఇచ్చినట్టు ధర్మశాస్త్రమే పట్టుకుని ఊగులాడుతున్నారు. ధర్మశాస్త్రమే. మరి ఇజ్రాయెల్ దేశంలో కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి ఉండేటువంటి వారు యూదా గోత్రం యూదులు అనేటువంటి వారిలో 2 తెగలుగా, ఒకటి ప్రభువుని నమ్మేటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించేవారు. కొంతమంది యూదులు ఏంటంటే యూదా మతంలో వారు ప్రభువుని అంగీకరించరు. మోషే ధర్మశాస్త్రాన్ని యెహోవా దేవుని నమ్ముతారు. కాబట్టి వారు చదువుతున్నంత కాలం ఏమని చెప్తున్నాడు? నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. కాబట్టి ధర్మశాస్త్రము ముసుగు తీసేసిందా? తీసివేయాల. ధర్మశాస్త్రం ఇంకా ముసుగేస్తుంది. ధర్మశాస్త్రం అనే ముసుగులో ధర్మశాస్త్రం ఏంటి? మరి పన్నుకి పన్ను, కంటికి కన్ను, ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్షించడము, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క నియమాలే వర్తిస్తూ ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన తర్వాత రోమపత్రిక అంతా చదివినట్లయితే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నిర్వర్తించడానికి ధర్మశాస్త్రానికి అది ఛాయలాగా నీడలాగా ఉండింది. కానీ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ నీడలు అవసరం లేదు. ఇంకా యథార్థంగా వాస్తవంగా ప్రభు వచ్చేసాడు. కాబట్టి ఆ వెలుగు ఉంది, ఆ షేడ్ అవసరం లేదు, ఆ నీడ అవసరం లేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నిర్వర్తించడానికి ప్రభు వచ్చినాడని చెప్తున్నాడు. అయితే ధర్మశాస్త్రము పాత నిబంధన, పాత యొక్క అలవాట్లు, ఆచారాలు కాదు. కానీ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేసి ప్రభు ధర్మశాస్త్రం అంటే పాపానిగా ఏంటో తెలియపరుస్తుంది. అయితే ప్రభు యేసుక్రీస్తు కృప అనేటువంటిది ఆ పాపాన్ని క్షమించడానికి కావాల్సినటువంటిది కృప. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపానికి నివృత్తి లేదు, పాపం చేస్తే మరణమే. అది ధర్మశాస్త్రం. ప్రభు యేసుక్రీస్తు వారి కృప ఏంటి? పాపం చేసినా కూడా దానికి మందు ఉంది, మెడిసిన్ ఉంది. కొంతమంది చెప్తారు క్యాన్సర్ వస్తే ఇంకా బతకరని. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది చెప్తారు, కొన్ని ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి అలాగే పాపం చేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? పాపాన్ని ఒప్పుకొని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనకు తెలిసిన భాగమే. మరి ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక
మన పాపాలు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుంచి మనం దుర్నీతి నుంచి ఆయన రక్తం కడిగి పవిత్రపరుస్తుంది. పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ప్రతి ఒక్క సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి అక్కడ పరిశుద్ధపరచబడతాం. అంతేగాని ధర్మశాస్త్రం పాపం అంటే ఎందుకు తెలియపరుస్తుంది. ఆ ధర్మశాస్త్రం పాపాన్ని తీసివేసి దానికి మార్గం చూపించదు. అయితే కోడెల రక్తం, ఎడ్ల రక్తము ఎలా చేసి పరిహారార్థ బలి, మరి దహన బలి, ఇలాగ బలులు అర్పించడం వల్ల పాపం పోదు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఒకేసారి అర్పించడం వల్ల, బలి అర్పించడం వల్ల ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. అలాగే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నంత కాలం ముసుకుంటుంది. ధర్మశాస్త్రం కాదు కానీ ప్రభు వైపు తిరిగినప్పుడు, ఎప్పుడైతే ప్రభువుని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. దేవుని వైపు తిరగకపోతే ఏమవుతుంది? ఆ ముసుగు అలాగే ఉంటుంది. అయితే ప్రభు వైపు ఎప్పుడైతే తిరుగుతారో ఆ ముసుగు తీసివేయబడుతుంది. అప్పుడు ఏమొస్తుందంట? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాం. పుట్టినట్లు 3వ ఆత్మయగు ప్రభు చేత. కాబట్టి మనము ఎలాగా ట్రాన్స్పరెన్సీలోనికి వచ్చి మనం ఒక ప్రత్యక్షమైనటువంటి ఒక వెలుగులో ఉండే విధంగా మనము ఆత్మచేత నింపబడినట్లుగా ఆ ముసుగు తీసివేయబడుతుంది. కాబట్టి మనలను మొదటిగా చూసినట్టు ఆశ దుర్గముగా ఉన్నాడు ప్రభు, నీడగా ఉన్నాడు. రెండవది మనం ఉన్నటువంటి ముసుగు తీసివేసే దేవుడు. మనుషులు వేసిన ముసుగులను, ధర్మశాస్త్ర ముసుగులను, మరి లోకం వేసిన ముసుగులను, ఈ ముసుగులన్నింటినీ కూడా మనం చేసినటువంటి పొరపాట్లు, పాప ముసుగులన్నింటినీ కూడా ప్రభువు చించివేసి ఆ ముసుగులను మనం తీసివేసి మనల్ని ఆయన బ్రైట్నెస్లోనికి, ప్రభు స్వాతంత్రంలోనికి, ప్రభు దగ్గరికి, తండ్రి దగ్గరికి తీసుకొచ్చే ప్రభుగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లు చూడండి, బాష్ప బిందువులను తుడిచివేస్తున్నటువంటి ప్రభు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేసినాడు. మరెన్నడూ ఉండకుండా ఆయన మరణమును మింగివేస్తున్నాడు. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. మరణాన్ని మింగివేసే దేవుడు. మనల్ని మరణం నుంచి, మరణ భయం చేత, ఎవరి పత్రికలో చూసినట్లయితే మరణ భయం చేత కొంతమంది భయంతో వణికిపోతుంటారు. ఏదన్నా చిన్న భయం ఏదన్నా వచ్చినా కూడా ఏమవుతుంది, బ్లడ్ టెస్ట్ ఇచ్చినాం, ఏం జరుగుతుందో, ఏమైనా స్కానింగ్ తీశారు, ఏం చెప్తారో భయం, ఇలాగ భయం, ప్రాణ భయం. ఏముందో, నాకు బాగాలేదు, ఇట్లా వచ్చింది, ఏదైనా వ్యాధి ఉంది, ఆ వ్యాధి ఏమైపోతుందో, చనిపోతామో, చాలా భయం. ఇదేంటంటే మరణ భయం దాస్యంలో ఉన్నటువంటి మనలను ఆ మరణ భయంలో నుంచి విడిపించినటువంటి దేవుడు. మరణ భయం చేత మనం పట్టబడి, భయం చేత ఆ మరణ భయంలో బాధపడుతున్నటువంటి మనందరినీ కూడా విడిపించినటువంటి ప్రభు. కాబట్టి ఆ మరణాన్ని భయం నుంచి, నీకు మరణం సంభవించదు, నీకు రెండవ మరణం మీ మీద ప్రభావం ఉండదు అని ప్రభు చెప్పాడు. మరి చెప్పేసి గమ్ముకున్నాడా? ఆ రెండవ మరణము మన మీద ఉండకుండా ఆ మరణపు ముళ్ళును విరిచివేశాడు. ఆయన కార్యం చేశాడు. నీ రుణాలను నేను తీర్చేశాను అని నోటి మాట చెప్పాడు అనుకో, మనం నమ్ముతామా? మన ముందే మన రుణాలన్నింటినీ ఇచ్చేసి, మనం ఉన్నటువంటి రుణం అప్పుని, మనం ఒక యజమానికి అప్పు ఉన్నాము, 1 లక్ష రూపాయలు అప్పు ఉన్నాము, ఆ అప్పు నేను ఇస్తాలే అన్నాడు అనుకో, మనం సంతోషిస్తాం కానీ సంపూర్ణంగా ఆనందించాం. మన ముందే అప్పు తీర్చేశాడు అనుకో, ఇంకా నన్ను అప్పువాడు నన్ను అడగడు, మా తండ్రి నన్ను అప్పు తీర్చేశాడు అని ధైర్యంగా ఉంటాం. అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు మనలను ఆ మరణం నుంచి, రెండవ మరణం నుంచి మనం తప్పించడానికి మరణంను మింగివేశాడు ప్రభు. ఆ మరణంను మింగివేసినటువంటి ప్రభుగా ఉన్నాడు. చూడండి, మరణం మింగివేసి హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. హోషేయ 13వ అధ్యాయం 14వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. దానియేలు తర్వాత ఉంటుంది. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును, వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? పశ్చాత్తాపం నాకు పుట్టదు. కాబట్టి చూడండి, ఆయన పాతాళం వశంలో నుండి నేను వారిని విమోచింతును. పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? పశ్చాత్తాపం నాకు పుట్టదు. కాబట్టి హోషేయ ప్రవక్త కూడా ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు మనలను
ఆ మరణం నుంచి రక్షిస్తాడు. ఆయన పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచించునని ప్రభువే సెలవిస్తున్నాడు. పాతాళంలోని దిగిపోకుండా కీర్తన 103లో కూడా చూసినట్లయితే సమాధిలోనికి నేను పోనీయకుండా సమాధిలో నుంచి నా ప్రాణం విమోచించున్నావు అని మరి దావీదు తన ప్రాణంతో చెప్తూ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుకుని అంతరంగం సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. ఏమనంటే మరి సమాధిలో నుంచి నా ప్రాణమును విమోచిస్తున్నాడు. అలాగే మరణంలో నుంచి దేవుడు మనలను ఆయన పాతాళ వశంలో నుండి మనలను విమోచిస్తాడు. మృత్యువు నుండి వారిని రక్షిస్తాడు. మరణం నుంచి రక్షించే దేవుడు కాబట్టి ఆ మరణాన్ని మింగివేశాడు. రెండవ మరణము మన మీద ప్రభావం లేకుండా ప్రభువే ఆ మరణాన్ని కొట్టివేశాడు. కాబట్టి చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మాటలున్నాయి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 53 నుంచి 56 వరకు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 53 నుంచి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మునిగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. విజయమందు మరణము మింగివేయబడెను. ఎవరు మింగేశారు మరణాన్ని? మరణాన్ని మింగివేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరణం అంటే 2 మరణాలు. మొదటిది లోకానుసారంగా లోకులందరూ మార్గం అని దావీదు అంటాడు. అందరం చనిపోతాం. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ, నేను చనిపోతాను, మీరు చనిపోతాను, అందరం చనిపోతాం వారి టైంలో. మన యొక్క ఉన్నట్టు నిర్ణయించినటువంటి కాలగతుల్లో మన కాలగతులు ఏ అవసరంలో ఉన్నాయి. ఆ ప్రభువు నిర్ణయించినప్పుడు అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెడతాం. అది మన పూర్వీకులు విడిచిపెట్టారు, మన తాతల తండ్రులు అందరూ కూడా విడిచిపెట్టారు. అది ఎప్పుడు మన కామన్గా జరిగేటువంటిదే. అయితే అది మరణము, శరీరానికి సంబంధించినటువంటి మరణము. అయితే ఆత్మకు అనేటువంటి మరణం ఉంది. రెండవ మరణం అంటే ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టిన తర్వాత ఆత్మ నరకంలో పడవేయబడుతుంది. అది రెండవ మరణం. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అది మరి అగ్నిగుండం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అగ్నిగుండం, అది అగ్నిగుండంలో వేయబడుతుంది. ఆ అగ్నిగుండంలో నుంచి మన ఆత్మ మన శరీరం ధరించి ఆ అగ్నిగుండంలో పోయి యాతన పడకుండా, నరక యాతన పడకుండా, నరకంలోనికి ప్రవేశించకుండా ఆ రెండవ మరణం నుంచి ప్రభు మనల్ని తప్పించాడు. ఆ మరణాన్ని మింగివేశాడు. మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ అని చూడండి. మరణమా నీ క్షయమనేది అక్షయముగాను, అంటే క్షయమైపోయేటువంటిది, నశించిపోయేటువంటి మన శరీరము చనిపోయిన తర్వాత అక్షయతను ధరించుకుంటుంది. అక్షయత అంటే అది క్షయించిపోయేది కాదు, అంటే శిథిలమయ్యేది కాదు, అది ఎప్పటికీ ఉండేటువంటిది. అది ఎలా ఉంటుందంటే ప్రభు యొక్క ఆత్మచేత ప్రభు మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా ఆయన కృపచేత మనం ఆ నశించిపోయేదాన్ని, మనం అక్షయమైన దాన్ని, క్షయమైన దాన్ని అక్షయతను ధరించుకుంటాం. కాబట్టి ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన ప్రకారము వాక్యము నెరవేరెను. కాబట్టి ఓ మరణమా నీ ముల్లెక్కడ, నీ విజయం అక్కడ. ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రమే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతములు 25వ అధ్యాయము, యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే ఆయన చేసినటువంటి అద్భుతములు, దేవుడు చేసిన అద్భుతములు యెషయా ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడు. మొదటిగా ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు, మనకు ఆయన నీడగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే ప్రభు ఆయన ముసుగు, మన మీద ఉన్నటువంటి పాప ముసుగును, అబద్ధ ప్రవక్తలు బోధకులు వేసిన ముసుగులను, లోకం వేసిన పాపం సాతాను వేసిన ముసుగులను తీసి చింపివేసి మనల్ని ముసుగులేనటువంటి వారిగా ప్రభు దగ్గర ఆయన మనల్ని దేవుని దగ్గర నిలబెట్టేటువంటి ప్రభువుగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే మరణమును మింగివేసినాడు. మరణాన్ని మింగివేసి ఆ మరణం మన మీద ప్రభావం లేకుండా, రెండవ మరణం మన మీద ప్రభావం లేకుండా ఆ మరణాన్ని మింగివేసినటువంటి ప్రభువుగా ఉంటున్నాడు. చూడండి, నాలుగవదిగా చూసినట్లయితే బాష్పబిందు, అదే మాటలు 25వ అధ్యాయము యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి పాపమును తుడిచివేయును. మరణము ఇంకా ఉండదు. వేదనైనను ఇక మొదటి సంగతులు గతించిపోయినది. సింహాసనం చెప్పుట వింటిని. చాలు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైన వేదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను, సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కాబట్టి ప్రభు మరి ప్రకటన గ్రంథం మనకు రెవల్యూషన్స్ మనకు తెలుసు. పద్మాస్థితిలో నుంచి యోహాను భక్తుడు రాసినటువంటి, ఆయన ఆత్మచేత పరవశుడై ఆత్మచేత పరలోకాన్ని దర్శించి వచ్చి రాసినటువంటి ప్రకటన గ్రంథం. ఆ గ్రంథంలో ఏమని చెప్పబడింది? మరి దూతలు మరి ముద్రలు విప్పబడినప్పుడు, ఆ ముద్రలు విప్పినప్పుడు ఆ దూతలు ప్రకటించినటువంటి ప్రకటనలన్నీ కూడా తెలియపరుస్తున్నాడు. ఒకటే దేవుడు ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను. ప్రతి బాష్పబిందువులు అంటే ఏడుపు, దుఃఖం, బాధ, కంటిలో నుంచి వచ్చేటువంటి దుఃఖములు, వీటన్నింటినీ కూడా తుడిచివేశాడు. మన యొక్క అనేకమైన దుఃఖంలోనూ, మన వేదనలోనూ, మరణ భయంలోనూ, మరి అప్పుల బాధలోనూ, అనారోగ్య వ్యాధి బాధల్లోనూ, సమస్యల్లోనూ, కుటుంబ సమస్యల్లోనూ, మరి అనేకమైనటువంటి అవమానాల్లో, నిందల్లో అనేక సార్లు దుఃఖపడుతుంటాం, ఏడుస్తూ ఉంటాం. మరి దుఃఖం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం వల్ల కలిగేటువంటి కొద్ది భాగం అయితే, మనం ప్రభావం లేకుండా కొన్నిసార్లు దేవుడు పరిశోధించినప్పుడు కొన్ని వస్తాయి. అలా కాకుండా సాతాను కూడా శోధించడానికి దేవుడు శోధించడు, పరిశోధిస్తాడు. సాతాను శోధిస్తుంది. సాతాను శోధించినప్పుడు అనేక సార్లు యోబుని సాతాను శోధించింది. మరి దేవుడు అనుమతించినాడు. శోధించినప్పుడు అనేకమైన బాధల్లో, వ్యాధులు, ఆయన బాధల్లో చిల్లపెంకులు పెట్టి గీర్చుకున్నాడు. వాళ్ళంతా పుండులు, ఆయన బూడిద పోసుకున్నాడు. ఎంతో వేదన అనుభవించినాడు. అలాగా శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో వేదన పడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ కలువరి శిలువలో ఎంతో రక్తం కార్చి వేదన అనుభవించినాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఆయన స్వరూపమైన సొగసైన లేకుండా ఆయన నల్లగొట్టబడ్డాడు మన కొరకు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ప్రభు ఆయన ఎలా చేసుకున్నాడు? బొచ్చు కత్తిరించు అనే గొర్రె బొచ్చు కత్తిరించు అనేదా మౌనంగా ఉండినట్లు ప్రభు మౌనంగా ఉండి ఆ శ్రమలను అనుభవించినాడు. వీటన్నిటి వల్ల ఈ యొక్క దుఃఖము, వేదన, ఇలా కలిగేటువంటి వేదన నుంచి, సమస్యల నుంచి మనలను ప్రభు కలిగిన దుఃఖం నుంచి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు. అనేక సార్లు మనకు దుఃఖం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన జీవితాల్లో మనం అనుభవించుంటాం చాలాసార్లు. నా మటుకు నేను కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, కుట్ర చేసినప్పుడు, నా దగ్గర డబ్బులు తీసుకుని క్రైస్తవుడు అని చెప్పుకునేటువంటి ఒక లాయరు, పేరు కూడా చెప్తాయి, ఎందుకే ఉంది, దుగడ సురేష్ అనేటువంటి ఒక లాయరు, అల్లూరైంది, 10,000 రూపాయలు డబ్బులు తీసుకుని నాకు శత్రువులతో చేయగలిపేశాడు. జడ్జిమెంట్ రోజు రావద్దని చెప్పేశాడు. అదేందా ఆ జడ్జిమెంట్ ఏంది? నా మీద కేసు పెట్టారు కదా, అది రావాలి కదా. రాబడలేదు సార్, నేను చూసుకుంటాను. ఆయన పోలా పిలిచింది జడ్జి గారు 3 సార్లు పిలిచి కోపం వచ్చిపోయి మళ్ళీ బుక్ తీసుకొని 2 గంటల తర్వాత వచ్చేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఆనందంగా చెప్తాడు, మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సార్ అని. నేను చెప్తున్నా, అప్పుడు వెంటనే లోయర్ కోర్టులో కొట్టేసిన కేసు అది. అయ్యే చర్చ్ పీపుల్ అందరూ దేవుని కొరకు నిలబడడానికి మోసేసి కొంతమంది పెట్టించారు కేసులు అయ్యింది. అప్పుడు ఏమో వాళ్ళ జడ్జిమెంట్, జిల్లా జడ్జి కేసు నీకు శిక్ష పడుతుందన్నాడు, అనౌన్స్ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్, NBW. ఏం చేయాలా? నేను నా 10,000 డబ్బులు ఇచ్చిన లాయర్ నాకు ద్రోహం చేశాడు, మోసం చేశాడు. మరి అధికారులు ఏం చేయాలన్నా, నేను సహాయపడినప్పుడు ఒకప్పుడు బాగాలేకపోతే నేను మోసేసి అలా చూపించాను, ఎంతో చేసావు, హెల్ప్ చేసావు. వాళ్ళందరూ కూడా నేను మేలు చేసినా నా మీదకి శత్రువులు అయినాక ఎంతో పిడి తలపెట్టారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభువా, నాలో పాపం ఉంటే, నా తప్పు ఉంటే, నా దోషం ఉంటే నాకు శిక్ష పడిన కాదు, నాకు లేకపోతే ప్రభువా నా శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా మీరేనని కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు 27వ తేదీ ఆ జడ్జిమెంట్ నుంచి 31వ తేదీ జడ్జిమెంట్కి వెళ్ళినప్పుడు, రమణయ్య గారు మీరు ఎప్పుడు రెగ్యులర్గా వస్తారు కదా, ఎందుకు రాలేదు జడ్జిమెంట్ రోజుని అడిగాను. మేడం మా లాయర్ రావద్దని చెప్పేసి అనగానే వెంటనే ఆమె చూసి అర్థం చేసుకొని, మీరు రానందుకు ఆ రోజు ఫైన్ వేస్తాం, 15,000 ఫైన్ వేసి కేసు డిస్మిస్ చేసి కొట్టేసి. ఎంత అద్భుతం చేశాడు ప్రభు. నిజంగా ఏడ్చి. ఎందుకంటే కుట్రలు, ఎటువంటి కుట్రలు అంటే భయంకరమైన కుట్రలు. అంత కోటీశ్వరులు, రాజకీయ నాయకులు అందరినీ ప్రేరేపించబడ్డారు, అందరినీ సమకూర్చుకున్నారు వాళ్ళు. అయితే
ఒక్కరే ఒక్కరు నన్ను కాపాడు నా దేవుడు మన ప్రభు. నేను నమ్మినటువంటి, నేను ఆరాధించేటువంటి నా ప్రభు, నేను నాలో తప్పుంటే ప్రభా నాకు ఖచ్చితంగా శిక్ష పడినాయి. నాలో తప్పు లేనప్పుడు ప్రభా నన్ను రక్షించే దేవుడు నువ్వే ఉన్నావని కన్నీటితో ఎంతో, మీకు అర్థం కాదు. కొన్నిసార్లు మనం ఆపదలో ఉన్నప్పుడు అది అవమానంతో కూడినటువంటి సమస్య కదా. కాలు ఎగిరినా నేను దిగులు పడలా, ఎగిరికో పెద్ద యాక్సిడెంట్, 2 ముక్కలు అయిపోయింది కాలు, కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయినారు అనుకుని అందరూ. అలాంటి సందర్భంలో కూడా మానసికంగా కుగిపోవాలని దిగులు పడలేదు. కానీ ఆ దుఃఖము అవమానంలో అందరూ కలిసి కుట్ర చేసినట్టు ఆ కుట్రలో నేను ఎంతో దుఃఖపడి ఏడ్చి మరి ప్రభు పాదాలు వస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా రక్షించినాడు. ఇలాంటి ఆ యొక్క రక్షణ ఆ దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి దేశానికి ఎలా ఉంటుంది? వెళ్ళాం వెంటనే ఎలా మా పరిస్థితి మారిపోయింది. వేరే పాత్రలు అన్నీ పెట్టుకున్నాం, పోయాం కనబడ్డాను. ఏమైనా జరిగినాయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం హృదయంలో. వెంటనే జడ్జి గారు, ఆమె జిల్లా జడ్జి కఠినంగా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ మేడం. ఏమన్నది, రమణయ్య గారు మీరు ఎప్పుడు రెగ్యులర్గా వస్తారు కదా, మీరు ఎందుకు రాలేదు జడ్జిమెంట్? సాధారణంగా అడిగింది, ఎంత రెస్పెక్టబుల్గా. మేడం నేను మా లాయర్ రావద్దు అన్నాడు మేడం అని. నేను ఎప్పుడైతే అట్లా చూసినప్పుడు ఎవరు అమాయకంగా అతను మోసం చేసినట్టున్నారు ప్రభు, ఆమె మనసును తాకాడు. వెంటనే సరే 15,000 ఫైన్ వేస్తుంది, వరందుకు కట్టేసి కేసు డిస్మిస్ కొట్టేసి. మరి దేవుడు నా కన్నిటిని నేను బాష్పబిందాలను తుడిచివేసినటువంటి ప్రభు, అద్భుతం చేసినటువంటి దేవాతి దేవుడు. మన జీవితాల్లో అనుభవిస్తుంటాం. ఎవరో ఏదో జరిగింది, అక్కడ ఎలా జరిగింది, లండన్లో జరిగింది, అమెరికాలో జరిగింది, ఎలా జరిగింది అలా జరిగింది అనేటువంటి అవన్నిటికంటే కూడా నా జీవితంలో నేను కల్లా అనుభవించినటువంటి అనుభవం. ఎందుకు చెప్తున్నామంటే ఆయన బాష్ప బిందువులు తుడిచివేసిన ప్రభు, మన దుఃఖాన్ని తుడిచివేసిన దేవుడు. మనుషులు అయితే ఏం చేస్తారంటే మన దుఃఖాన్ని పెంచుతారు, వాళ్ళు ప్రచారం చేస్తారు. ఆయన లేవు పెట్టుకున్నా మేము కేసు అయింది తెలుసా అని 50 మందికి ఫోన్ చేశాడు. 50 మందికి ఫోన్ చేశాడు ఆయన. అయ్యా ఏమైంది, నేను అది అందరూ తెలుసు కదా, సంఘంలో ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ సంఘంలో ప్రార్థన చేస్తున్నారు, ఇలా సమస్య వచ్చింది ఇలా వచ్చిందని సంఘంలోనే ప్రార్థన చేస్తున్నారు అనౌన్స్మెంట్ చేసి. మరి ఈయన అందరికి ఫోన్లు చేసి చెప్పడం ఏంది, ఆతృత ఏదో చేసేయాలని. పాపం 3 నెలలు చనిపోయినాడు ఆయన. ఏంటి పాపం ఏం అవసరం ఉంది చనిపోవడం అంటే? ఆయన చనిపోవాలని ఎవరికి కోరుకోలేదు, కానీ అవసరం ఏముంది పాపం ఆయన ఇలాగా. ఎందుకనంటే వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏంటి, ఏదైనా తప్పిదం చేస్తే వాడిని మంచి మార్కులు తీసి అతని కోసం ప్రార్థన చేయాలి. అలా వదిలిపెట్టేసి అసలు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తూ వచ్చినాడు. అయితే ఆ కీడు నుంచి అందరినీ కూడా, కీడు తలపెట్టిన వాళ్ళందరినీ కూడా దేవుడు తీసేసాడు, అది వేరే విషయం. అయితే ప్రభు కృపను బట్టి ప్రతి బాష్పబిందువును తుడిచివేసే దేవుడు అని నిజంగా మరి ప్రభు సన్నిధిలో నేను సత్యంతో నేను సాక్ష్యం చెప్పగలను. ఎందుకంటే ఆయన దుఃఖాన్ని, బాష్పబిందువులను మనల్ని దుఃఖాన్ని నుంచి తప్పించే దేవుడు. 5వదిగా చూసినట్లే చూడండి, అదే మాట యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో కూడా మాట ఉంది, అది కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. పాటలు పాడచ్చు, సియోనుకు వచ్చేదారు, వారు ఆనంద సంతోషం గలవారై వచ్చేదారు. నిట్టూర్పును దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆనందంతో ఆయన బిడ్డలైన వారు మనల్ని శాపం నుంచి పాపం నుంచి విడుదల పొందినప్పుడు మనం ఎలా వస్తామంట దేవుని సన్నిధికి? సంతోషంతో ఆనందంతో. దుఃఖముతో నిట్టూర్పు ఎగిరిపోతాయి, సంతోషంతో ఆనందంతో దేవుని సన్నిధికి మనం వస్తాం. కాబట్టి 35వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చక్కగా మాట రాయించి పెట్టాడు. 35వ అధ్యాయం 10వ వచనంలో యెషయా గ్రంథము 35వ అధ్యాయం. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. పాటలు పాడు 9వ వచనం, మన 9వ వచనం. యెహోవా విమోచించిన వారు, యెహోవా విమోచించిన మధ్య భాగంలో యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి శ్రేణికి వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనందముతో సంతోషములు గలవారై వచ్చేది. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం మన నిట్టూర్పును, దుఃఖాన్ని, మన బాష్ప బిందువులను, మన ఏడుపునంతా దేవుడు తుడిచివేసి మన సంతోషంతో ఎక్కడికి వెళ్తాము? సంతోషం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వస్తాం, ఆనందంతో దేవుని స్తుతించడానికి. చూడండి 5వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనంలో మరి ప్రభు అయిన యెహోవా ప్రతివాని బాష్ప బిందును తుడిచివేయును. తర్వాత వచ్చిన భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. నిందలు
కామన్, అందరికీ నిందలు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను, ఎలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి నిందను తీసివేసే దేవుడు, ముసుగు తీసేసిన దేవుడు, మరణాన్ని మింగివేసిన దేవుడు, బాష్ప బిందువులు తుడిచివేసినటువంటి ప్రభు, మన నిందను కూడా తీసివేసే దేవుడు. నిందలను క్రైస్తవుల మీద పడినంత నిందలు ఇంకెవరి మీద రావు. ఎందుకనంటే అనేకమైన నిందలు మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో సహోదరుడు ప్రవీణ్ పగడాల నాకు బాగా పరిచయస్తుడు తమ్ముడు. నేను 2 సార్లు కోటకు తీసుకొచ్చాను వాక్యం చెప్పడానికి. మరి ఆయన వాళ్ళ రూమ్లో నేను టెస్ట్ మనీ ఇచ్చినప్పుడు నాతో నేను చికెన్ వండి పెట్టాను, చాలా బాగా క్లోజ్ నాకు. అలాంటి సహోదరుడు ఆయన మీద ఎన్ని నిందలు వచ్చాయి చూడండి. ఎంత గొప్పగా దేవుని సేవ చేశాడు ఆయన. హతసాక్షి ఎప్పుడూ ఆ పదం వాడుతూనే ఉండేవాడు. యవనస్తుడిగా ఉన్న రక్షించబడిన నూతన దినాల్లో కూడా హతసాక్షి అనే మాట వాడుతునేవాడు. నిజంగానే దేవుని కొరకు హతసాక్షి అయినాడు. మరి అలాంటి సహోదరుడు ఆయన త్రాగి 1 కాదు 4-5 రకాలు తీసుకొని పోయి తాగుబోతులు సాక్ష్యం ఇచ్చారు. అయ్యా తాగితే ఒకటి తాగుతారు, ఏదో దాంట్లో వాటిలో ఉండేటువంటి ఏదో బీర్లు, బ్రాందీలు, విస్కీలు, ఈ రవ్వులు ఏదైనా ఒకటి తాగుతారు. ఒక అలవాటు ఉన్నవాళ్ళు ఒక దగ్గర ఒకటి కొన్నాడు, ఇంకో దగ్గర ఇంకోటి కొని రకరకాలు సృష్టించారు. ఆయన మీద ఎంత నిందలు వేశారు చూడండి. ఒక దైవజనుడి మీద, ఆయన నిజంగా చెప్పాలంటే ఒక ప్రవక్త లాంటి వాడు. ఎంతో ధ్యానించి, దేవుని వాక్యాన్ని ధ్యానించి అనేక అయినటువంటి మరి రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి దైవజనుడు. ఆయన మీద ఎంత నిందలు, అనేక మంది మీద నిందలు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదనే నిందలు వేశారు. లేదా ఈయన బయలుజేబుల వలన దైవులు పట్టిన వాడే ఈయన ఉన్నాడు అని మరి శాస్త్రుల పరిచయం ఆయన మీద నింద వేశారు. సువార్తల్లో చూసినట్లు, లూకా సువార్త, మత్తయి సువార్తల్లో కూడా ప్రభు మీద నింద వేశారు. తన ఇంటి వారు ఏమని అన్నారు? ఈయన మతి చెల్లించిన వాడు, అంటే మెంటల్, ఈయన మతి భ్రమించున్నాడు అని తన ఇంటి వారే ఆయన మెంటల్ని ఆయన ప్రభుని నిందేశారు. ఆయన దైవులు పట్టిన వాడిని నిందవేశారు. ప్రభుని అనేక విధాలుగా నిందించారు. నువ్వేనా రాజువా, యూదుల రాజువా అని. నిజంగా ఆయన యూదుల రాజే, అయితే ఆయనను ఎంతగా అవమానించారు, ఎంత నిందలు వేశారు చూడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిందలు అనేటువంటిది మరి దేవుని బిడ్డలకు, విశ్వాసుల మీద అనేకమైనటువంటి సాతానుడు కాచుకొని ఉంటాడు. నిందలు వేసి వారిని అభద్రపరిచి ఎలాగైనా సరే వాళ్ళని చెడగొట్టి దేవునికి దూరం చేయాలా, నరకానికి దగ్గర చేర్చుకోవాలనేటువంటిది సాతానుడి యొక్క ప్రయత్నం. కాబట్టి ఆ నిందలన్నింటినీ కూడా తీసివేసే దేవుడు. కాబట్టి చూడండి, కొలస్సీ పత్రిక 3:14 కొలస్సీ పత్రిక 3:14 కొలస్సీ పత్రిక 3:14 కొలస్సీ 2:14 కలిసి ఉన్నది. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండినట్లను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవరాతం తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దాన్ని ఎత్తివేసను. అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. కాబట్టి ప్రభు మన మీద ఉన్నటువంటి రుణం, మన మీద ఉన్నటువంటి ఎన్ని నిందలు అన్నిటి కూడా అపరాధములు శరీరమందు సున్నత పొందకుండాట్లు వారి మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రం మేకులతో కొట్టివేసి వీటన్నింటిని కూడా రుణపత్రాన్ని చించివేసిన దేవుడు మన మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి నిందలు అన్నిటిని కూడా తీసివేసినటువంటి ప్రభుగా ఉన్నాడు. రోమపత్రిక 16:20 కూడా మాట చూస్తా చూడండి. రోమపత్రిక 16:20 రోమపత్రిక 16:20 సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును. సమాధానకర్త అయిన దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక దొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. కాబట్టి మన మీద నిందలు వేసేటువంటి మరి సాతాను ఏం చేస్తాడంట? సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా సాతాను మన కాళ్ళ కింద చితక దొక్కిస్తాడు. కాబట్టి సాతాను అణచివేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. ఈ విధంగా చూసినట్లయితే 25వ అధ్యాయంలో యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో యెషయా ప్రవక్త
అద్భుతములు చేసినటువంటి ప్రభువుని బట్టి అద్భుతాలు ఏమేమి చేశాడంటే మన జీవితంలో అద్భుతం చేసినటువంటి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు, మనకు మరి నీడగాను ఉన్నాడు ప్రభు. రెండవదిగా చూసినట్లయితే మన మీద ఉన్నటువంటి ముసుగును తీసివేసిన దేవుడుగా ఉన్నాడు. ముసుగు, పాపం ముసుగును, మరి అబద్ధ ప్రవక్తలు వేసినటువంటి ముసుగు, లోకము సాతాను వేసిన ముసుగును తీసివేసే దేవుడుగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే మన ప్రభు మరణమును మింగివేసిన ప్రభుగా ఉన్నాడు, మరణమును జయించినటువంటి ప్రభుగా, మరణం ముళ్ళను విరిచివేసిన ప్రభుగా ఉన్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే ఆయన మన బాష్ప బిందువులను, దుఃఖమును బాష్ప బిందువులను తుడిచివేసిన ప్రభుగా ఉన్నాడు. ఐదవదిగా చూసినట్లయితే మన ప్రభు మన యొక్క నిందలను తీసివేసిన దేవుడిగా ఉంటున్నాడు. ఆరవదిగా చూసినట్లయితే ఒక 2 నిమిషాలు ముగిస్తాను. ఆరవదిగా చూసినట్లయితే రక్షణ బట్టి సంతోషంతో ప్రభు దగ్గరికి వచ్చేటువంటి రక్షణ, జాయ్ ఆఫ్ సాల్వేషన్, ప్రభు మనకు రక్షణను అనుగ్రహించినటువంటి ప్రభుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం. ఆ జన్మన జనులాగునందరూ ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహించుతుము. ఇన్ని కష్టాలైనా సంతోషాలు ఉండవా అంటే ప్రభు మనల్ని రక్షించినప్పుడు, ఇన్ని ఆపదల నుంచి రక్షించిన తర్వాత మనకేముంటుంది? మన హృదయంలో జాయ్, సంతోషం, సాల్వేషన్ ఆఫ్ ది జాయ్. రక్షణ కూర్చున్నటువంటి సంతోషము, రక్షణ కూర్చున్నటువంటి సునాదములు మన గృహాల్లో వినిపించబడినట్లుగా మనం ఎప్పుడైనా సంతోషం వచ్చిందనుకో, మరి పాటలు పాడు, దేవుని వాక్యం సెలవిచ్చినట్లు మీకు సంతోషించిన స్తుతి కీర్తనలు పాడమన్నాడు, మరి బాధ కలిగింది ప్రార్థన చేయమన్నాడు ప్రభు. అలాగే మనం ఎప్పుడైనా ఆనందంగా ఉన్నప్పుడు ప్రభుని పాటలు పాడుతూ ఆనందంతో స్తుతిస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం. దేవుడు చేసిన మేలుని బట్టి మన గృహం, మన సంతోషంతో, మన హృదయం ఆనందంతో నిండినప్పుడు ప్రభు యొక్క కృపను బట్టి మనం దేవుని స్తుతిస్తుంటాం, పాటల ద్వారా పాడుకుంటుంటాం, మనం ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. అలాగా రక్షణ ఆనందాన్ని బట్టి, రక్షణను బట్టి, మనకు ఇచ్చినటువంటి ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి మనము ప్రభుని ఆనందిస్తాము. 6వదిగా చూసినట్లయితే చూడండి, 7వదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 20వ కీర్తన 5వ వచనంలో కూడా మాట ఉంది. 20వ కీర్తన 5వ వచనం. కీర్తన 20వ కీర్తన 5వ వచనంలో యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేసేదము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెచ్చుతూ నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచుగా. కాబట్టి చూడండి, యెహోవాని రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామను బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అని దావీదు 20వ కీర్తనలో, దావీదు కీర్తనలో ఈ రీతిగా రాయబడి ఉంది. కాబట్టి ప్రేమైన నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. దావీదు అంటాడు, నీ రక్షణను బట్టి, దేన్ని బట్టి మనం ఆనందించి ఉత్సాహిస్తున్నామంటే లోకాన్ని బట్టి, లోకంలో ఉన్నటువంటి ఈవులను బట్టి కాదు కానీ, లోకంలో ఉన్నటువంటి మరి ఐశ్వర్యాన్ని బట్టి కాదు కానీ, అవి ఉంటాయి పోతుంటాయి, కానీ దేవుని యొక్క కృప శాశ్వతంగా ఉంటుంది. దేవుని యొక్క రక్షణ, ఆయన రక్షణ బట్టి, ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టి జయోత్సాహంతో ఆ ప్రభువుని స్తుతిస్తాం, సంతోషిస్తాము. కాబట్టి ఆ విధంగా రక్షణ ఇచ్చినటువంటి దేవునికి ఆయన మనం సంతోషంతో ఆయన స్తుతులు చెల్లిస్తాము, ఆనందిస్తాము. చివరిగా చూసినట్లయితే యెషయా 25వ అధ్యాయము 6వ వచనం. 25వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే చూడండి, 6వ వచనం. పర్వతముల మీద సైన్యములకు అధిపతికి యెహోవా సమస్త జన్మల నిమిత్తము క్రొవ్విని వాటితో విందు చేయును, మట్టి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేయును, ములుగులు గల క్రొవ్విని వాటితో విందు చేయును, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. రకరకాల ద్రాక్షరసాలు, మట్టి, కొవ్వు, అలాగా మరి మూలుగులు, ఈ విధంగా ఉన్నటువంటి, అంటే భోజనంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు. అప్పుడు ఉన్నటువంటి ఆహార అలవాట్లు ఏంటంటే, అప్పుడు కోడెలను, ఎద్దులను, మరి మాంసాహారము, గొర్రెలను, పొట్టేళ్ళను, ఇవన్నింటిని కూడా వధించి వాటి యొక్క క్రొవ్విని వాటితో విందు చేసుకునేటువంటి వారు. ఆ విందులో ఉన్నటువంటి, అందులో ఉన్నటువంటి మూలుగులు, ఇలాగా ఇప్పుడు కూడా మనం తింటుంటాం. ఈ గారకాల సూపు అవన్నీ ఉన్నప్పుడు మూలుగులు ఇవన్నీ తింటా బాగా రుచిగా ఉండదని ఆనందిస్తుంటాం. అలాగా మరి ఆ విధంగా తిని ఆనందించమని కాదు కానీ, ఇది శరీర సంబంధమైనటువంటి ఆహారం కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, స్పిరిచువల్ ఫుడ్. ఇది దేవుడు ఆ పర్వతం మీద, ఏ పర్వతం మీద? ఈ పర్వతం మీద ఆయన విందు చేస్తాడు. ఏ పర్వతం మీద విందు చేస్తాడంటే ఆ పర్వతము సియోను పర్వతము, దేవుని యొక్క మందిరము సాదృశ్యము. సియోను పర్వతం దేవుని యొక్క మందిరానికి సాదృశ్యము. పరమ యెరూషలేము వల్ల అది దేవుని మందిరానికి సాదృశ్యము. అక్కడ మధ్యాకాశంలో మనకు విందు ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మనకు ఆ పర్వతం మీద ప్రభువు విందు చేస్తాడు. ఎలాంటి విందునంటే ఆయన మరి క్రొవ్విని వాటితో మనకు విందు చేసేటువంటి దేవుడు. దేవుని వాక్యముతో, దేవుని వాక్యమైనటువంటి ఆహారము, ఆత్మీయ ఆహారం మనకు అనుగ్రహించి
ఆ దేవుని ఆ ఆత్మ ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆనందంతో సంతోషంతో దేవుని వాక్యంలో ఉన్నటువంటి జుట్టిదైన దారుల కంటే నీ వాక్యము మధురమైనటువంటిది అని దావీదు కీర్తనలో ఉన్నది. అంటే దేవుని వాక్యము పాలతోనూ దేవుని వాక్యము తేనెతోనూ జుంటిదేనుతోనూ పోల్చబడింది. కాబట్టి మనకు ఆత్మీయమైనటువంటి ఆహారము వాక్యం ద్వారా మనల్ని పోషించే దేవుడు. కాబట్టి ఆ పర్వతం మీద దేవుని యొక్క మందిరంలో మనల్ని ఆశీర్వదించి పోషించే దేవుడు. ఈ రీతిగా అనేక విధాలుగా మనల్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు, జీవాహారంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త 6:51 జీవాహారం నేనే అన్నాడు ప్రభు. నేనే జీవాహారము, నన్ను తినేవాడు ఎంత మాత్రము, నన్ను భవించేవాడు ఎంత మాత్రము మరణం రుచివాడని. అదేవిధంగా ప్రకటన గ్రంథం 2:7 కూడా జీవాహారం అనుగ్రహించే దేవుడు, ఆయన జీవాహారమైన దేవుడు. కాబట్టి ఈ రీతిగా మనకు మరి యెషయా గ్రంథం 25వ మరి ప్రవక్త సెలవు ఇచ్చినట్లుగా అద్భుతములు ప్రభు మన పక్షంగా చేసినట్టు దేవుడు. అద్భుతాలు అనేకమైన అద్భుతాలుగా 7 మనము ధ్యానించినాము. ఆయన మనలను ఆశ్రయంగా ఉన్న దేవుడు, మన మీద మనకు ఆశ్రయమును ఎట్టగా ఉన్నటువంటి దేవుడు. అదేవిధంగా మన యొక్క రక్షణ మనకు దయచేసినట్టు దేవుడు, రక్షణ ఆశ్రయమైన దేవుడు, ముసుగును తీసివేసిన దేవుడు, మన మీద ఉన్నటువంటి ముసుగును తీసివేసిన దేవుడు, మరణం మింగివేసిన దేవుడు, మరణాన్ని మింగివేసినటువంటి ప్రభు. 4వదిగా చూసినట్లయితే బాష్ప బిందువులను తుడిచివేసిన ప్రభు. 5వది నిందలు తొలగించిన దేవుడు. 6వది రక్షణ ఆనందంతో మనను ఆయన స్థుతించడానికి దేవుడు ఆహ్వానించే మనల్ని నడిపించే దేవుడు. 7వదిగా చూసినట్లయితే ప్రభు ఆయన పర్వతం మీద విందును, ఆయన ఆత్మీయమైనటువంటి విందును, ఆత్మీయ ఆహారాన్ని మనకు అనుగ్రహించే ప్రభు అన్నాడు. ఈ మాటలు మనం ఆధారం చేసుకొని ప్రభు చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రభువుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించగా. అందరం లేచి పాట పాడుతుండగా సండే స్కూల్ వెళ్ళే పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.